హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మీ మేఘ్నా ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజైతే నేను కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసిన. అదేంటంటే నేను మింత్రాలో తీసుకున్న కుర్తీస్ అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను మింత్రా నుంచి అయితే 3 కుర్తీ సెట్స్ తీసుకున్నాను. ఇవైతే 3 వచ్చేసి లిబాస్ అనే బ్రాండ్ నుంచి అన్నమాట. అండ్ ఇవి 3 కూడా 2000 బిలోనే ఉంటాయి, ఎక్కువ ఏం లేవు. అండ్ అవి ఎట్లున్నాయి, వాటి క్వాలిటీ ఎట్లుంది, వాష్ చేసిన తర్వాత ఎట్లుందో అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. నేను ఆల్రెడీ ఇవి తీసుకొని చాలా రోజులు అవుతుంది. ఒకసారి వేసుకున్నా, అన్నీ కూడా ఒక్కొక్కసారి వేసుకున్నా అండ్ ఒక్కొక్కసారి వాష్ చేసినా కూడా. సో వాష్ చేసిన తర్వాత దాని క్వాలిటీ ఎట్లుంటుందో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక ఎల్లో కలర్ కుర్తా సెట్ చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను ఎల్లో కలర్ కుర్తా సెట్ చూపిస్తా అన్నా కదా, ఇగో అదే ఈ కుర్తా సెట్ అనమాట. ఫస్ట్ దెన్ మనం కుర్తీ గురించి మాట్లాడుకుందాము, దెన్ వి గో టు ట్రౌజర్. ఈ కుర్తీ అయితే మంచి ఎల్లో, బ్లూ అండ్ కొంచెం వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. దీనికి 2 హైలైట్స్ ఉన్నాయి ఈ కుర్తీకి. ఫస్ట్ వచ్చేసి ఇగో ఇట్లా ఈ నెక్ దగ్గర మీరు ఈ సిల్వర్ డిజైన్ చూస్తున్నారు కదా, సిల్వర్ లేస్ కైండ్ ఆఫ్ థింగ్. ఈ లేస్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది మంచిగా డ్రెస్కి హైలైట్ అయింది. లైక్ ఇక్కడ మీరు నెక్ చూసుకుంటే ఎంత బాగుంది చూడండి. ఇది ఇట్లా 5 వచ్చినాయి అన్నమాట ఈ సిల్వర్వి. అండ్ నెక్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇదే సిల్వర్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా వచ్చింది. అండ్ హ్యాండ్స్కి ఇక్కడ దాకా ఒక ప్రింట్ ఉంటే ఇక్కడ మాత్రం ఇగో ఇట్లా నార్మల్గా మామిడి పిందెలు అంటారు కదా, అట్లయితే వచ్చింది. అండ్ ఆల్సో ఇవి 3/4 స్లీవ్స్ అన్నమాట. దెన్ ద సెకండ్ హైలైట్ ఆఫ్ దిస్ డ్రెస్ ఈజ్ దీనికి ఒక స్లిట్ వచ్చింది. సైడ్స్కి కాకుండా మధ్యలోకి వచ్చింది అన్నమాట ఈ స్లిట్ అనేది, విచ్ హైలైట్స్ యువర్ ట్రౌజర్. మంచిగా ట్రౌజర్ కూడా కనిపిస్తుంది అన్నమాట. కింద కూడా ఇట్లా వచ్చిందన్నమాట ఈ సిల్వర్ అనేవి, ఈ సిల్వర్ లేస్ అనేవి కింద కూడా ఇట్లా వచ్చినాయి. అండ్ కింద అయితే ఇట్లా ట్రయాంగులర్ డిజైన్ వచ్చింది. అండ్ మీద అయితే ఇగో ఇట్లా నార్మల్గా ఇట్లా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డ్రెస్కి పాకెట్ ఉంటుంది, విచ్ ఐ లవ్ వెరీ మచ్. నాకు పాకెట్స్ ఉన్న డ్రెస్సులు అంటే మస్తు ఇష్టం. సో ఈ డ్రెస్కి అయితే ఒక పాకెట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీని ట్రౌజర్ చూద్దాము. దీని ట్రౌజర్ కూడా హ్యాండ్స్ దగ్గర ఏ డిజైన్ అయితే వచ్చిందో, లైక్ మామిడి పిందెలు అని చెప్పినాయి కదా, అదే డిజైన్ మొత్తం ఓవరాల్ ట్రౌజర్కి అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు, ఓవరాల్ ట్రౌజర్కి ఇది ఉంటుంది. అండ్ ముందు వచ్చేసి ఇగో ఇట్లుంది. అండ్ వెనకాల మాత్రం ఇంకో ఎలాస్టిసిటీ అయితే వచ్చింది. చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇట్లా ఉంటే. ముందు ఇట్లా ఉబ్బినట్టు కనిపించకుండా మంచిగా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి కూడా పాకెట్ వచ్చింది ఈ ట్రౌజర్స్కి కూడా. అండ్ మనం ఇక్కడ లెగ్స్ దగ్గర చూసుకుంటే, ఐ మీన్ కింద చూసుకుంటే, కింద అయితే ఇగో ఇట్లా సేమ్ ఇదైతే హైలైట్ చేసినారు కింద కూడా. అండ్ ఈ ట్రౌజర్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది, నాకైతే మంచిగా అనిపించింది వేసుకున్నప్పుడు. అండ్ దెన్ దీని దుపట్టా గురించి మాట్లాడుకుందాము. దీని దుపట్టా ఈజ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. అసలు మంచిగా ఒక ఎల్లో కలర్లా, నాకు ఎల్లో ఇస్ మై ఫేవరెట్ కలర్. నాకు చాలా ఇష్టం ఎల్లో అంటే. నాకు ఎల్లోలో బట్టలు ఎన్ని ఉన్నా కానీ నాకు సరిపోవు, అంత ఇష్టం. ఎల్లో డర్టీ ఫెల్లో అనుకుంటున్నామో కానీ, బట్ ఐ ఫీల్ లైక్ ఎల్లో ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ కలర్. నాకు దాన్ని చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఇట్లా ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది. సో ఎల్లో మీద అయితే ఇగో ఇట్లా బ్లూ కలర్లో సన్ఫ్లవర్స్ అంటారు కదా, ఐ కైండ్ ఆఫ్ వచ్చినాయి. ఎల్లో దాని మీద బ్లూ కలర్తో సన్ఫ్లవర్స్ వచ్చినాయి. అండ్ ఎడ్జెస్ ఆఫ్ ద దుపట్టా అయితే ఇగో ఇట్లా ప్రింట్ వచ్చింది బ్యూటిఫుల్గా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ కాంబినేషన్ అంటే నాకు ఎందుకు ఈ మధ్య నాకు ఇది నచ్చుతుంది. నాకు ఆల్రెడీ ఒకటి ఎల్లో అండ్ బ్లూలో ఒక శారీ ఉంది, నా వెడ్డింగ్ శారీస్. నేను మళ్ళీ తీసుకున్నా ఇది ఒక డ్రెస్ ఇట్లనే. అండ్ దీనికి కూడా ఇగో ఇట్లా వచ్చింది ఎడ్జెస్కి మొత్తం ఇగో ఇట్లా సిల్వర్ దాంతోనైతే చేసినారన్నమాట, లేస్ అయితే వచ్చింది. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దీన్ని పిండేటప్పుడు చాలా జాగ్రత్తగా వీటిని పిండాలి. ఇది కంప్లీట్ కాటన్, మొత్తం అంతా కూడా ఇది కాటన్ సెట్ కాబట్టి మనం ఎప్పుడైనా డ్రెస్ తీసుకున్నప్పుడు దానికి ఆల్రెడీ అక్కడ వాష్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎట్లా పిండాలి ఏంది అని. మీరు అవి చూసుకొని పిండాలి, లేకపోతే బట్టలు అనేవి ఘోరంగా ఖరాబ్ అవుతాయి. ఏ బట్టలైనా కానీ దానికి ఒకటి ఇన్స్ట్రక్షన్ వస్తుంది, దాన్ని చూసి పిండాలి మీరు. దీనికి కూడా వచ్చింది, నేను మీరు చూపిస్తాను, ఎత్తుకుతున్నా ఇప్పుడు నేను. ఇది 100% కాటన్ కాబట్టి ఎస్, ఇగో లోపల బట్టలకి లోపల ఇట్లా వస్తుంది మనకు ఒకటి. దీని మీద రాసి ఉంటుంది. దీని మీద ఏముందంటే వాష్ కేర్ 100% కాటన్, హ్యాండ్ వాష్ సపరేట్లీ ఇన్ కోల్డ్ వాటర్, డు నాట్ బ్లీచ్, డ్రై ఇన్ షేడ్, మీడియం టు హాట్ ఐరన్. నేనైతే ఇదే ఎగ్జాక్ట్లీ చేసిన. నా చేతితో మెండేసుకున్న చన్నీళ్ళల్లో కొంచెం సర్ఫ్ నీళ్ళల్లో కొంచెం ఇట్లా అని నా చేతితోనే విండేసుకొని నేను మంచిగా నీడకి ఆరేసుకున్నా కాబట్టి ఈ బట్టలు ఇట్లా మనకి ఎక్కువ రోజులు ఆగుతాయి.
మిషన్లల్లో వాషింగ్ మిషన్లలో వేసి డ్రయర్లలో వేస్తే బట్టలు తొందరగా ఖరాబ్ అవుతాయి. డ్రెస్ నేను నానబెట్టినప్పుడు ఎప్పుడు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వాషింగ్ ఎప్పుడు నాకైతే కలర్ పోలేదు. అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్ దిస్. దీని ప్రైస్ చెప్పలే కదా నేను. దీని ప్రైస్ అయితే వచ్చేసి 1500 రూపీస్కి అయితే నేను తీసుకున్నా. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ కుర్తా సెట్ ఐ వుడ్ లైక్ టు షో. ఇది ఒక మంచి బ్లూ కలర్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా సేమ్ ఒక కుర్తా వచ్చింది, ట్రౌజర్ వచ్చింది అండ్ దుపట్టా కూడా వచ్చింది. ఫస్ట్ కుర్తా అయితే చూద్దాం మనము. కుర్తీ. అబ్బా ఇది ఎంత భలే కనిపిస్తుంది కెమెరాలో, మస్తు కనిపిస్తుంది కెమెరాలో కదా. కలర్ మస్తు హైలైట్ అవుతుంది కెమెరాలో. బట్ అంత డార్క్ లేదు ఇది, కొంచెం అంటే అంత డార్క్ లేకుండా నార్మల్ ఉంది. నేను ఫొటోస్ కూడా పెడుతుంది. ఇది కూడా సేమ్ 3/4 స్లీవ్స్ వచ్చినాయి. అండ్ దీనికి కూడా సేమ్ ఒక సిల్వర్ది అయితే వచ్చింది. ఇట్లా నేను కొన్నప్పుడు యాక్చువల్గా ఇంత డీటెయిలింగ్ చూడలేదు, నాకు తీసుకున్నాక అర్థమైంది దీనిది సేమ్ డీటెయిలింగ్ ఉంది అని చెప్పేసి. బట్ యా రెండు చాలా డిఫరెంట్, రెండు ఫ్లోరలే బట్ స్టిల్ దే ఆర్ వెరీ మచ్ డిఫరెంట్. అండ్ ఇక్కడ ఇట్లా పెద్దగా వచ్చిందన్నమాట. దీనికి కూడా సిల్వర్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఏం స్లిట్ రాలేదు, అనార్కలి టైప్ అంటారు కదా అట్లా. కింద మాత్రం ఇట్లా డిఫరెంట్ వచ్చింది, సిల్వర్ లేస్ రాకుండా ఇట్లా అయితే వచ్చింది. దీనికి పాకెట్స్ కూడా రాలే. వాట్ టు డూ, ఏం చేద్దాం, పాకెట్స్ కూడా రాలేదు దీనికి. సో దిస్ ఈస్ అబౌట్ కుర్తా సెట్. అండ్ నెక్స్ట్ మనం ట్రౌజర్స్ గురించి మాట్లాడుకుందాము. నేను ట్రౌజర్ అయితే ఇగో ఇట్లా వచ్చింది. వైడ్ లెగ్ ట్రౌజర్స్ అంటారు కదా అట్లా, కొంచెం కింద వైడ్ లెగ్ ఉంటుంది. దీనికి ఓవరాల్గా కూడా హ్యాండ్స్ దగ్గర అంటే ఇక్కడ ఒక ప్రింట్ వచ్చింది కదా, దానికి కుర్తీకి అదే ప్రింట్ ఇక్కడ కూడా వచ్చింది మొత్తం. అండ్ కింద కూడా ఇగో ఇట్లా వచ్చింది అన్నమాట. మంచి వైడ్ లెగ్ ట్రౌజర్స్ ఇవి, కంఫర్టబుల్ ఉంటాయి బాగా నాకు. అండ్ దీనికి వన్ సైడే పాకెట్ వచ్చింది, పాకెట్. అది కుర్తీకి రాకుండా జస్ట్ ట్రౌజర్కి ఒక్కదానికి వన్ సైడ్ వచ్చింది. బట్ ఇట్స్ ఫైన్, కొంచెం ఫోన్ పెట్టుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది అంతే. అండ్ దీని దుపట్టా ఫస్ట్ దాన్ని నేను ఎల్లో కలర్ చూపించిన కదా, అంత బరువు లేదు దీన్ని, చాలా అల్కగా ఉంది దుపట్టా. అండ్ దీని ఇగో ఇట్లా వచ్చింది. అరే ఎక్సలెంట్గా అనిపిస్తుంది కలర్ అసలు ఫోన్లో, మంచిగా వచ్చింది దుపట్టా కూడా. 3 వచ్చినాయి ఇట్లా, ఒకటి ఈ ఫ్లోరల్, ఒకటి ఇది అండ్ ఒకటి ఇది, ఇట్లా 3 రకాలు వచ్చినాయి. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. నాకు ఈ దుపట్టా కూడా చాలా నచ్చింది. ఈ కుర్తీ సెట్ నాకు లైక్ 1200 రూపీస్కి వచ్చింది అనుకుంటా అంతే. నాకు 1200 రూపీస్ చాలా అంటే వెరీ బడ్జెట్లో ఇంత మంచి కుర్తీ సెట్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. నేను నా బర్త్డేకి వేసుకున్నా ఈ కుర్తీ సెట్. సో అప్పుడు నేను కూడా సేమ్ నార్మల్గా ఇట్లా ఎల్లో కలర్ కుర్తీని ఎట్లా వాష్ చేసినా అట్లనే వాష్ చేసి ఎండ్ వేసుకున్న, కలర్ ఏం పోలేదు, మంచిగా ఉంది కుర్తీ సెట్. మళ్ళీ ఐరన్ చేసి లోపలైతే పెట్టుకున్నా. సో దట్స్ ఇట్ అబౌట్ మై సెకండ్ కుర్తీ. ఇప్పుడు థర్డ్ దాని గురించి మాట్లాడుకుందాము. సో దిస్ ఈజ్ అ థర్డ్ కుర్తీ సెట్ గైస్. ఇది ఒక మంచి లావెండర్ కలర్ అని చెప్పొచ్చు. లావెండర్ కలర్ మీద ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చింది. ఫస్ట్ మనం కుర్తీ గురించి మాట్లాడుకుందాము. సో దీని కుర్తీ అయితే ఇగో ఇట్లా వచ్చింది. సేమ్ ఇది కూడా 3/4 హ్యాండ్స్. చాలా 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 బేసిక్ ఉంది ఇది, బేసిక్ కాకపోతే మంచిగా కనిపిస్తుంది లుక్. ఇది నాకు మా మమ్మీ వాళ్ళు కొనిచ్చారు దసరా పండుగ అప్పుడు, పార్సల్ వేసినప్పుడు నాకు ఇదే పంపించారు అన్నమాట వాళ్ళు. అండ్ ఇది నెక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో, అసలు ఎంత నీట్గా డిజైన్ వచ్చింది, మంచిగా వచ్చింది నెక్ అయితే చూడండి. అండ్ మొత్తం ఇదంతా గోల్డెన్ వచ్చింది, గోల్డెన్ దాంతో ఇట్లా ఒక డిజైన్ లెక్క వచ్చింది. అండ్ హ్యాండ్స్ దగ్గర ఇదంతా ఇట్లా వచ్చి ఇక్కడ మాత్రం ఇగో ఇదైతే వచ్చింది ఇట్లా సేమ్ మొత్తం డిజైన్ అంతా ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ ఎల్బోస్ దగ్గర అయితే వచ్చింది. అండ్ బ్యాక్ అయితే మొత్తం ప్లెయిన్, బ్యాక్ అయితే ఏం రాలే. ఇంతకుముందు 2 కుర్తీస్కి బ్యాక్ కూడా డిజైన్ ఉండే, ఐ మీన్ ప్రింట్ ఉండే, దీనికి ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ ఇది. అండ్ యా ఇగో ఇట్లా ఒక బటన్ అయితే వచ్చింది ఈ కుర్తీకి. ఇగో ఇట్లా లోపల లైనింగ్ కూడా వచ్చింది ఓన్లీ దీనికి కాకుండా. సో దీన్ని ఏమంటారు ఎట్లా తయారు చేసారు అని చూస్తే దీన్ని మాత్రం ఇది సిల్క్ బ్లెండ్ అండ్ పాలిస్టర్ లైనింగ్, సిల్క్ బ్లెండ్ అండ్ పాలిస్టర్తో తయారు చేసిన దీన్ని. సో దీన్ని కూడా నేను నార్మల్గానే పిండుకున్నా, వాషింగ్ మిషన్లో అయితే వేయలేదు. నాకు తెలుసు వాషింగ్ మిషన్లో వేస్తే బట్టలు చేతికి రావు, ఖరాబ్ అవుతాయి.
సో అట్లనే వాష్ చేసుకున్నాను నేను కూడా దీన్ని నార్మల్గానే. అండ్ ఇప్పుడు మనము ఈ ట్రౌజర్ అయితే వెరీ వెరీ బేసిక్ ట్రౌజర్ ఇది, దీనికి ఏం రాలేవు పెద్ద, ఏం లేదు. జస్ట్ కింద ఒకటి గోల్డెన్ కలర్ది, కింద కూడా ఇట్లా ఇచ్చినారు. అండ్ దీనికి ముందు వెనక 2 సైడ్లు ఇది ఇచ్చినారు ఎలాస్టిసిటీతో, బ్యాండ్ లెక్క ముందు వెనక ఉంది. బట్ అది వేసుకున్నప్పుడు మనకి ఏమి ఇట్లా ఉబ్బు అనిపించలే, మంచిగానే ఉండే అన్నమాట నాకైతే. అండ్ దెన్ నెక్స్ట్ దుపట్టా చూద్దాం. దీని దుపట్టా అయితే కొంచెం టాజిల్స్ వచ్చినాయి ఇట్లా ఇట్లా. ఇది మనకి ఎక్స్ట్రా కూడా వచ్చినాయి ఇంకా ప్యాకేజ్లో అంటే ఇది పోతే పెట్టుకోవడానికి. సో ఈ దుపట్టా మొత్తం ఇట్లా వచ్చింది అంతే, ప్లెయిన్ దుపట్టా. గోల్డ్ కలర్ లైన్స్ అయితే వచ్చినాయి దీనికి, వెరీ ప్లెయిన్. బట్ ఎండ్స్కి మాత్రం ఇట్లా టాజిల్స్ అయితే ఇచ్చినారు. నాకైతే మంచిగా అనిపించింది. ఇది మా మమ్మీ వాళ్ళు కొన్నప్పుడు 1000 ఎంతనో తీసుకున్నారు, 1000 రూపీస్కి తీసుకున్నారు ఈ దుపట్టా సెట్ని మొత్తం, ఈ కుర్తీ సెట్ని. బట్ ఇప్పుడు అది 2000 ఉంది, నేను తీసుకున్నప్పుడు అయితే 1000 ఉండే అన్నమాట. అంతే గాయస్, నేను ఈ 3 కొనుక్కున్నా, ఈ 3 మీకు చూపిద్దాం అనుకున్నా. నాకైతే మంచి ప్రైస్లో వచ్చినాయి. అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ కుర్తా సెట్. దట్స్ ఇట్ గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్. యూ కెన్ సీ ఇట్లా సైడ్కి అయితే స్లిట్ వచ్చింది, మధ్యలో స్లిట్ వచ్చింది కుర్తీకి. విచ్ లుక్స్ వెరీ గుడ్, స్లిట్ వచ్చింది ఇక్కడ మధ్యలో వచ్చింది స్లిట్ అనేది, స్లైడ్స్ సారీ. ఎక్స్క్యూజ్ మీ